హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి మామిడికాయలు. ఇవి పునాస మామిడికాయలు. పునాస మామిడికాయలు తీసుకొచ్చారు మా వారు. 3 మామిడికాయలు తీసుకొచ్చారు. అయితే నేనే గొడవ చేశానండి, మామిడికాయలు తిండి అని గొడవ చేశాను. మామిడికాయలు అంటే పిచ్చి కదా. మామూలు మామిడికాయలు అయిపోయినాయి, ఇప్పుడు పునాస మామిడికాయలు వస్తున్నాయి అనమాట. మరి అవి వదిలిపెడితే ఎట్లా చెప్పండి? అవి ఫీల్ అవుతాయి కదా. అందుకని ఈ మామిడికాయలు తెప్పించా. పునాస మామిడికాయ అంటే మామూలుగా పుల్లగా ఉంటుందండి, కానీ ఇది అంత పెద్ద పులిపేం లేదు. నేనేమనుకున్నానంటే పునాసకాయలతోటి పులిహోరకే పెడదాం అనుకున్నాను. అది కూడా పెట్టి మీకు చూపించాలనుకున్నాను. ఒక మామిడికాయ కట్ చేశాను. కట్ చేసేటప్పటికి అది అంత పెద్ద పుల్లగా లేదు. మనకి పులిహోర ఆవకాయకి దేనికైనా పుల్లగా ఉంటే బాగుంటుందండి. మామిడికాయలు అంటే మనకు మామూలుగా సీజన్లో వస్తాయి చూసారా, ఏమన్నా అయిపోయింది, సమ్మర్ అంతా అయిపోయింది కదా. అలాంటి సీజన్లో వచ్చిన పుల్లటి మామిడికాయలతో పెట్టుకుంటేనే బాగుంటుంది. పులిహోర పుల్లగా ఉంటుంది చూసారు, అట్లా అనమాట. దాంతో టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా పుల్లగా ఉంటాయండి, చాలా పుల్లగా ఉంటాయి కొన్ని కాయలు. ఇదైతే బాగా తయారైపోయింది. ఉండండి చూపిస్తాను. కట్ చేసిన మామిడికాయ చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఈ కాయ కట్ చేశాను అనమాట. ఇది చూశాను అనమాట, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి అసలు అన్నీ రెడీ చేసుకున్నాను పులిహోరకే పెడదామని. కానీ ఇదేమో అంత పెద్ద పుల్లగా లేదులేండి. అందుకని మరి మనం వదిలేస్తామా ఏంటి? అంత పుల్లగా లేని మామిడికాయలతోటి మనం మామిడికాయ మెంతిబద్దలు వేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఆ మామిడికాయ ముక్కలని ఇలా తరిగేసాను మొత్తం, పైన తొక్క తీసేసి. యాజ్ యూజువల్గా మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని తుడి చేసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకున్నాను. ఇది ఇంకా పీచు ఉంది, రావట్లేదు, ఇంట్లోంచి రావట్లేదు. సో దీన్ని వదిలేసాను. పప్పు వేసినప్పుడు పప్పులో పడేద్దామని చెప్పి దీన్ని అక్కడ పెట్టాను అనమాట. ఇది చూడండి, నేను ఎక్కువ పులుపు తినలేను, అలాంటిది నేను తినగలుగుతున్నానంటే ఇది అంత పుల్లగా లేదు, అలానే పులుపు లేకుండా కూడా లేదు, మీడియంగా ఉందన్నమాట. అలాంటి కాయలకి ఆవకాయకి పనికిరాదండి. ఎప్పుడైనా సరే ఆవకాయకి పుల్లగా ఉన్న కాయ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ దొరికితే కనుక మన ఛానల్లో పులిహోర ఆవకాయ ఉంది, చూసి పెట్టుకోండి. అలా చాలా బాగుంటుంది. అయితే ఈ మామిడికాయలు కూడా నేను ఏం చేస్తానో తర్వాత చెప్తాను. పచ్చడి లేదంటే ఇంకా మళ్ళీ ఈ మొక్కల పచ్చడి చేసేస్తాను. ఇప్పుడు మొక్కల పచ్చడి అంటాము, ఇది చిన్న మొక్కల పచ్చడి అనమాట. మెంతి బద్దలను కూడా అంటాం. దీనికి కావాల్సింది ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న పౌడర్ నా దగ్గర ఉంది. ఇదిగోండి, దీంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు మనం టక్మని కలిపేసుకోవచ్చు అనమాట. ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకుని వేయించుకున్న పొడి అనమాట. ఇదిగోండి, ఇట్లా రావాలి, ఈ కాఫీ పొడి రంగులో రావాలన్నమాట. అప్పుడే మీకు రుచిగా ఉంటుంది. వెంటనే వేసేసుకున్నా బాగుంటుంది. అయితే ఇంక నేను సోది ఆపేసి సోది అంటున్నారు ఫ్రెండ్స్. సోది ఏంటి ఫ్రెండ్స్, వివరంగా చెప్పడం సోది ఎలా అవుతుంది నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, అలా అనుకునే వాళ్ళు వదిలేయడమే, వాళ్ళు పెద్ద పట్టించుకునేది ఏం లేదు. కావాలి, వివరంగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి, ఓకేనా. ఈ రెండు పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొక్కలు కూడా తరిగేసుకున్నాం కదా. ఈ మొక్కలు ఏ మాత్రం తడి లేకుండా, అంటే మీరు ఒక రోజులో 2 రోజుల్లో వేసేసుకునే మాట అయితే కొంచెం తడి ఉన్నాయి, ఏం కాదులేండి, పర్వాలేదు. అలా కాదు, మనకి కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం తరిగేసుకుని సేఫ్ సైడ్ మనం కొంచెం ఒకసారి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఆ చెమ్మ కూడా లేకుండా ఉంటుంది. అలా చేస్తానన్నమాట. కాసేపు నేను ఆరబెట్టుకున్నా. ఇది ఒకటే కాయలండి, 4-5 కాయలు ఏం కాదుగా, ఒకటే కాయలు. మా ఇంట్లో ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి వెంటనే ఉదేస్తాం, అయిపోతుంది. పప్పు చేసినప్పుడు ఇది వేసేసుకుంటే ఒక పూట ఒక రోజులో అయిపోద్ది అనమాట, ఎంతో కాదు కదా. అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని పోపు వేయించేసుకోవాలండి. పోపు వేయించేసుకుందాము. చూపిస్తారండి ఏం పోపు వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నాను, నేను ఆయిల్ వేసుకున్నాను. ఇది ఆయిల్ పప్పు నూనె వేసుకున్నాను అనమాట. మీకు ఏ నూనె కావాలంటే అది వేసేసుకోండి. నేను నూపప్పు నూనె వాడతాను సామాన్యంగా, ఇలాంటి ఊరగాయల వాటికి నూపప్పు నూనె వాడతాను అనమాట. అందుకని నూపప్పు నూనె వేసుకున్నాను నేను. అయితే ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెం ఒక 2 మెంతి గింజలు వేసుకుందాము. అలాగే కొన్ని ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మిగిలిన పోపు వేద్దాం. ఇక వేసుకునే వాళ్ళు ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకుంటారండి. కొంతమందికి పోపులు ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఆవాలు కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నది.
ఇది పప్పు నూనె కదండి, అందుకని కాస్త ఇలా పొంగుతూ ఉంటుందన్నమాట. నేనైతే తొందరగా అయిపోవాలని హైలో పెట్టాను, చూసారా. ఇదిగోండి టప్టప్లు ఆడుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం శనగపప్పు వేద్దామండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెమే శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు. మనం ఇది తక్కువే కదండి, ఉన్నది తక్కువ క్వాంటిటీ కదా, దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఇంకా ధనియాలు లాంటివి ఏం వేయను. మీరు ఒకవేళ వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు, వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ పోపు వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు చేసి కొట్టుకుని వేసేసుకోండి ఇందులోని. నేను వెల్లుల్లిపాయలు వేను, ఇంగువ వేస్తాను. ఐ లవ్ ఇంగువ. ఇంగువ అంటే నాకు ప్రాణం కాబట్టి నేను ఇంగువ వేస్తాను అనమాట. అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి, కానీ ఇప్పుడైతే నేను ఇంగుతోటే చేయాలనుకున్నాను. పోపు అయితే వేగిపోయిందండో, కనపట్టలేదు కానీ ఇదిగోండి కరివేపాకు. ఆ తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక 3. జస్ట్ నేను ఇంకా స్టవ్ ఆపేస్తాను, అయిపోయింది. ఆ వేడికి నాకు ఈ పొంగుతుంటే ఆయిల్ పొంగుతుంది కదా, కనపడట్లేదు నాకు అసలు వేగిందో లేదో ఏది కనపడట్లేదు నాకు. మాడిపోతుందేమో పాడు. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇంగు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఇంగు వేయవద్దు, ఇప్పుడు మాడిపోతుంది ఫస్ట్ వేస్తే. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకుందామండి. అయితే ఇక చెత్త పొట్ట అక్కడ పెట్టుకున్నాను. తుక్కులన్నీ ఇందులో వేద్దామని, మామిడికాయ తుక్కులన్నీ కట్ చేసి వేద్దామని చెప్పి ఇందులో పెట్టుకున్నాను. అయితే ఇదిగో ఇప్పుడు మనం దీనికి సరిపడా మెంతి పిండి, ఆ మెంతులు ఆవాలు వేయించుకున్న పిండి అనమాట. అట్లా 1 స్పూన్ మెంతులు ఆవాలు పిండి వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు కొద్దిగా వేద్దాం. ఉప్పు నేను ఏం చేస్తానంటే ఇంకో దాంట్లో వేయకుండా ఇందులో వేసేస్తాను, అప్పుడు బాగుంటుంది. కాస్త గోరువెచ్చగా ఉన్న నూనె ఇందులో పోసేసాం అనుకోండి, ఈ పోపు ఉన్నది దీంట్లో వేసేసాం అనుకోండి, బాగుంటుంది. పోపు అయితే మాడిపోయినట్టుందండో. సాయిరామా, చూసారా పోపు ఈ వేడికి ఎట్లా అయిపోయింది. కానీ రండి నేను ఇదే వేసేస్తాను, మీరు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. దీన్ని ఎందుకు పాడేయడం, నేను పాడేయను, బాగానే ఉంటుంది. ఇంకోండి బాగా ఎర్రగా వేగింది అంతే, మాడిపోలేదు కానీ చాలా బ్రౌన్ కలర్ బాగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలండి. కారం వేద్దాము. కారం తీసుకొస్తా. ఇదిగో చూడండి 3 మ్యాంగోస్ కారమే. నేనైతే ఊరికి ఇట్లా వేసేస్తాను, అందాజుగా వేసేస్తాను. నాకు తెలుసు కాబట్టి, ఉజ్జాయింపు తెలుసు కాబట్టి ఇలా వేసేసుకోవడమే. మీకు ఎంత కారం సరిపోతుందో అంత చూసుకుని వేసుకోవడం. ఎందుకంటే ఇదేం పెద్ద ఎక్కువగా లేదు కదా, కొంచెమే ఉంది కాబట్టి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు తక్కువైతే మనం కలుపుకునేటప్పుడు ఉప్పు కొంచెం వేసేసుకోవడమే. ఆవపిండి మెంతిపిండి అయితే సరిపోతుంది. మంచి వాసన వేసేస్తుందండి బాబు, ఆవపిండి మంచి వాసన వేసేస్తుంది, అది సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకా కొద్దిగా వేస్తా కారం. అంటే 3 మ్యాంగోస్ పెద్దగా కారం ఏమి ఉండదు, అందుకని కొంచెం కారం వేస్తాను. అయితే ఇంక ఉప్పు కూడా కొంచెం వేయాల్సి వస్తుంది. ఉప్పు కూడా వడ్డిద్దా ఉండండి, కొంచెం కారం వేసినప్పుడు ఉప్పు కూడా వేసేసాము. అయితే ఇది నాకైతే 1 రోజులో అయిపోతుందండి. ఇప్పుడు నేను పోపు వేయించేసుకున్నాను కదా, ఇది కొంచెం వేడివేడిగానే ఉంది, వేసేస్తాను. ఎందుకంటే ఏమాత్రం చెమ్మన్నా లాగేసుకుంటుంది కాబట్టి ఇట్లా వేసేస్తాను. చూసారా, మీరు ఎక్కువగా చేసుకునేటప్పుడు అయితే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతే వేసుకోండి, ఎందుకంటే ఇంగు కూడా ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. కాస్త ఏమైనా చెమ్మ ఉంటే కనుక ఆ చెమ్మ ఈ వేడికి లాగేసుకుంటుంది. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇలా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి, ఒక 4-5 డేస్ బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పైనే ఉంటుందండి. అది వేడి నూనె పోసినా కూడా బాగా చల్లగా అయిన తర్వాత మీరు పెట్టుకోవాలన్నమాట. డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. వేడివేడిగా ఈ పడంగా పెట్టేసి మూత పెట్టేస్తే వెంటనే డింగ్మని బూజు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కాసేపటికి ఊరిపోతుంది. ఊరిపోయితే అన్నంలో కలుపుకొని తింటే అద్దిరిపోతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారుగా కలపడం ఎంత ఈజీగా కలుపుకోవచ్చో, చాలా చాలా ఈజీగా కలిపేసుకోవచ్చండి. ఒక ఆవాలు మెంతులు వేయించుకొని పెట్టుకుంటే మనం ఇలాంటివి చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. చిటికలో అయిపోతుందండి. మామిడికాయ ముక్కలు కడిపేసుకునేది, కొంచెం ఆవాలు మెంతులు పొడి వేసేసుకునేది. ఎలాగో ఆయిల్ కాచుకుని పెట్టుకుంటాం కదా, ముందే ఆయిల్ కాచేసుకుని పెట్టేసుకుని మనం పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఆయిల్ కాచేసుకుని పోపు వేయించేసుకుని
పెట్టేసుకున్నారు అనుకోండి, అది చల్లగా అవుతూ ఉంటుంది. ఈ లోపల మామిడికాయ ముక్కలు తరిగేసుకుని మీరు చక్కగా ఇట్లా కలిపేసుకోవచ్చు అనమాట. ఆవాలు మెంతులు పొడి వేసేసుకుని కలిపేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంటుంది కదండి, మన అందరి ఇళ్లలోనూ కారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కారం కొద్దిగా వేసేసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముక్కల పచ్చడి. చూసారా? ఇలా కారం కలపకుండా మనం ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్లో వేసి వేయించుకుని, ఇంగువ కూడా వేయించుకుని అది పొడి చేసుకుని అది కూడా కలుపుకోవచ్చు అండి. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ మామిడికాయ మాట చెప్పేటప్పుడు చాలా నోట్లోంచి నీళ్ళు ఊరిపోతూ ఉంటాయండి. మీకు కూడా అలాగే ఉంటుంది కదా, అందరికీ అంతే కదా. మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చూసారా? కలర్ఫుల్గా భలే ఉంది కదా. టేస్ట్ చేద్దాం. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదా. ఉప్పు కాదులేండి, ఉప్పు కారం సరిపోయిందో లేదా చూద్దాము. ఇప్పటికైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఊరిన తర్వాత ఏమన్నా తక్కువ అవుతుందేమో తెలియదు, అన్నంలో కలుపుకుంటే ఏమన్నా తక్కువ అవుతుందేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఎక్సలెంట్గా ఉంది. ఆ కరివేపాకు వేగిన తర్వాత బాగా వేగింది కదా. కరివేపాకు కూడా నేను శుభ్రంగా కడిగి వేసుకుని ఆరబెట్టుకున్నాను. నేను ఎండలో పెట్టుకుంటాను అనమాట. ఎండలో పెట్టుకున్నది అది దీంట్లో వేసుకుంటూ ఉంటాను. ఒక నిమిషం కరివేపాకు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇట్లా ఎండలో పెట్టేసుకుంటాను కరివేపాకు. చూసారా ఎంత కరివేపాకు ఉందో? ఈ కరివేపాకు పిచ్చి కూడా ఉంది బాగాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తండి అని కూడా అంటాను. మామిడికాయలు కరివేపాకు ఈ శుభ్రంగా కడిగేసేసుకుని ఆరబెట్టుకుంటాను. ఎండలో కాదులేండి, నీడలోనే పెట్టుకుంటాను. ఇది స్టోర్ చేసుకుని మనకి కరివేపాకు లేనప్పుడు ఇలా వేసేస్తూ ఉంటాను. ఇది మనకి విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా ఇట్లా పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అన్నిట్లోనూ వాడుకుంటారండి. అక్కడ కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్ అట, కాస్ట్ ఎక్కువ ఉంటుందట అది. అందుకని నేను ఇట్లా పంపిస్తూ ఉంటాను అనమాట. దానికోసమే ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను. ఇదండి. సరే, దీని సంగతి పక్కన పెట్టేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉంటాయండి, తప్పకుండా వాచ్ చేసేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతోటి, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇదైతే చాలా బాగుందండి. అసలు కరివేపాకు వేగిపోయిన తర్వాత అలా పొడిగా అయిపోయిన తర్వాత తింటూ ఉంటే అసలు ఎంత బాగుందో అసలు నిజంగా. ఇంకో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఏదైనా మనం కరివేపాకు నోట్లోకి వెళ్ళాలి, తినాలి కదా, హెల్త్కి మంచిది కాబట్టి కాస్త కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది. అది మీకు చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. నాకు ఇంగువ అంటే ప్రాణం కాబట్టి ఇంగువే వేస్తూ ఉంటాను. ఇది కాసేపు పెట్టేస్తే కొంచెం ఆయిల్ అంతా వచ్చేస్తుంది, పులుపుకి ఊట దిగుతుంది అనమాట. బాగుంటుంది. మనం అన్నం తినే టైంకి ఒక గంట సేపు పెడితే సరిపోతుందండి. అప్పుడు మనం వెంటనే వేసేసుకుని తినేసేయచ్చు అనమాట. సరే ఫ్రెండ్స్, ఉంటాను. ఫుల్ వీడియో చూడండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఈ 2 కాయలతో ఏం చెయ్యాలి అనేది ఆలోచించి ఏం చెయ్యాలా అనేది అప్పుడు చేస్తా.